టెక్నాలజీ రంగంలో 2024లో అనేక రకాల మార్పు చేర్పులు సంభవించాయి. టెక్నాలజీ రంగంలో ఏర్పడిన అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే టెక్నాలజీ రౌండప్ 2024. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోలు మీకు అందించేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక వీడియోలోకి వెళ్దాం. మొట్టమొదటి అంశం చూసినట్లయితే నోకియా బ్రాండ్ నిలుపుదల. మనందరికీ నోకియా ఫీచర్ ఫోన్లు సుపరిచితమే. ప్రతి ఒక్కరము కూడా తొలినాళ్ళలో కీప్యాడ్ ఫీచర్ ఫోన్లతో ఆరంభించిన వారమే. ఇప్పటికీ కూడా నోకియా ఫోన్స్ 10-15 ఏళ్ళ నుంచి వాడేవారు అనేక మంది ఉంటారు. చక్కగా వాడుకునే అవకాశం ఉండడం, ఎటువంటి సాంకేతిక నాలెడ్జ్ లేని వారు కూడా చక్కగా బేసిక్ ఫీచర్స్తో ఈ యొక్క నోకియా ఫోన్ని వాడుకుంటూ ఉండేవారు. ఈ యొక్క నోకియా ఫోన్ ప్రతి ఒక్కరికి అందరికీ ఒక మధురమైన జ్ఞాపకం. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన నోకియా ఫోన్లు ఇకపై కనిపించకపోవచ్చు. అంటే ఫోన్లు ఉంటాయి కానీ ఆ యొక్క బ్రాండ్ దొరకకపోవచ్చు. నోకియా అనేటువంటి బ్రాండ్ స్వతహాగా తయారీదారు కాదు. హెచ్ఎండి గ్లోబల్ అనే సంస్థ మొబైల్ ఫోన్లను తయారు చేసి నోకియా బ్రాండ్తో మార్కెటింగ్ చేసేది. కానీ చాలామంది ఇవి నోకియా ఫోన్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇకపై నోకియా బ్రాండ్తో ఎలాంటి గ్యాడ్జెట్స్ దొరక్కపోవచ్చు. ఇది ఒక మధురానుభూతిగా మిగిలే అవకాశం ఉంది. హెచ్ఎండి పేరుతో ఇకపై ఆ యొక్క ప్రొడక్ట్స్ మార్కెట్లోకి రానున్నాయి. ఇది ఫీచర్ ఫోన్లను చక్కగా వినియోగించుకొని అభిమానించే వారికి ఒక ఇబ్బందికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక తరువాత చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్యాడ్ మరియు ఎంఎస్ పెయింట్ ఈ యొక్క సాఫ్ట్వేర్లు ఇకపై మనకు దొరకకపోవచ్చు. అత్యంత ప్రాచుర్యం పొందిన వర్డ్ ప్యాడ్ మరియు ఎంఎస్ పెయింట్లు తొలినాళ్ళ సాఫ్ట్వేర్ అనుభవించిన వారికి వీటి యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. చక్కగా వర్డ్ ప్యాడ్ ద్వారా మనము అనేక విషయాలను నోట్ చేసుకుంటూ వినియోగించుకుంటూ ఉండేవారము. ఇప్పుడంటే ఎంఎస్ వర్డ్, నోట్ ప్యాడ్ ఇలాంటి చక్కటి ఆధునిక ఫీచర్లతో అనేక రకాల సాఫ్ట్వేర్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ సాఫ్ట్వేర్ రంగం తొలినాళ్ళలో ఈ యొక్క వర్డ్ ప్యాడ్, అదేవిధంగా ఎంఎస్ పెయింట్, చిన్నపిల్లలు సైతం ఎంఎస్ పెయింట్ను చక్కగా ఇష్టపడేవారు. ఇలాంటి సాఫ్ట్వేర్లు ఇకపై 2024 నుంచి నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. కాబట్టి ఇలాంటి ఎంతో వింటేజ్ జ్ఞాపకాలైనటువంటి వర్డ్ ప్యాడ్ మరియు ఎంఎస్ పెయింట్లు ఇకపై మనము వాడుకోలేకపోవచ్చు. ఇదొక ఇబ్బందికరమైన పరిణామంగానే చెప్పుకోవచ్చు. తరువాతి అంశం చూసినట్లయితే ప్రత్యేకించి ఐఫోన్ వినియోగదారులకు ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. అదే లైటనింగ్ కేబుల్ రీప్లేస్డ్ బై యూఎస్బి కేబుల్. ఇప్పటి వరకు అనేక రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడే క్రమంలో ప్రతి ఒక్క డివైస్కి వాటి యొక్క కంపాటబిలిటీ ఉన్నటువంటి ఛార్జర్లను వాడుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారము. ఈరోజు ప్రతి ఒక్కరూ అనేక రకాల మొబైల్స్ మరియు రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినటువంటి ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఇలా వినియోగించడం అనేది సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో ప్రతి ఒక్క డివైస్కి వాటి యొక్క కంపాటబుల్ ఛార్జర్లు వినియోగించడం అనేది ఇబ్బందికరంగా మారింది. దీనికి సొల్యూషన్గా యూఎస్బి టైప్ సి పోర్ట్ని ఈ యొక్క ఎలక్ట్రానిక్ కంపెనీలు ప్రవేశపెట్టాయి. ఇవాళ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల డివైజెస్ అన్నీ కూడా ఈ యొక్క టైప్ సి పోర్ట్నకు మారి ఈ టైప్ సి కేబుల్తో ఎటువంటి డివైస్నైనా సరే కనెక్ట్ చేసుకోగలిగే సౌలభ్యం ఏర్పడింది. అయితే ఇప్పటికీ కూడా ఐఫోన్ వినియోగదారులకు ఈ యొక్క లైటనింగ్ కేబుల్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఐఫోన్ వినియోగదారులు తప్పనిసరిగా ఈ యొక్క లైటనింగ్ కేబుల్ను క్యారీ చేయవలసి వచ్చేది. లేదంటే వేరే ఎలాంటి కేబుల్స్తో కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అయితే తాజాగా ఐఫోన్ తయారీ సంస్థ అయినటువంటి యాపిల్ ఈ యొక్క లైటనింగ్ కేబుల్ని తొలగించి దాని స్థానంలో యూఎస్బి టైప్ సి కేబుల్ని ప్రవేశపెట్టింది. ఇది చాలా చక్కటి పరిణామంగా చెప్పుకోవచ్చు.
మరో ముఖ్యమైన అంశం చూసినట్లయితే యూఆర్ఎల్ షార్టనర్. మనము గతంలో ఏదైనా యూఆర్ఎల్ లింకులు పేస్ట్ చేసుకునేటప్పుడు చాలా పొడవాటి ఇన్ఫర్మేషన్తో చా గుర్తుంచుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. దానిని అధిగమించేందుకు మనం యూఆర్ఎల్ షార్టనర్స్ ఉపయోగించేవారము. ఈ యొక్క యూఆర్ఎల్ షార్టనర్ సహాయంతో ఆ యొక్క యూఆర్ఎల్స్ని మినిమైజ్ చేసుకుని యూఆర్ఎల్ షార్టనర్ ద్వారా వాడుకుంటూ ఉండేవారము. ఇకపై ఇలాంటి యూఆర్ఎల్ షార్టనర్స్ని గూగుల్ తొలగించనుంది. కాబట్టి ఇకపై మనము ఈ యూఆర్ఎల్ షార్టనర్ను వాడుకోలేము. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి ఫీచర్గా చెప్పుకోవచ్చు. చూశారు కదా, ఇవండి టెక్నాలజీ రంగంలో 2024 నుంచి కనుమరుగు కానున్న కొన్ని ఫీచర్ల గురించిన వివరాలతో కూడిన వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చక్కటి టెక్నాలజీ రిలేటెడ్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు ఛానల్ వీక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో థ్యాంక్ యూ.